హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఎవరెవరికైతే నెంబర్ థియరీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ జేఎన్టీయు కాకినాడ వాళ్ళకు ఉందండి. ఇది నెంబర్ థియరీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ జేఎన్టీయు కాకినాడ R23 వాళ్ళకి ఏంటంట హౌ టు పాస్ ఆర్ హౌ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఏంటంట యూనిట్ 1 అండ్ 2 అయితే నేను పర్ఫెక్ట్గా చెప్తాను. ఎందుకంటే నేను యూనిట్ 1 అండ్ 2ని టోటల్ మీకు టీచ్ చేశాను. అది ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉంది, చెక్ చేసుకోవచ్చు. కింద ఈ వీడియో కింద ఎంఎస్ఎఫ్ ఆర్ నెంబర్ థియరీ ప్లేలిస్ట్ అని ఇస్తాను. ఎంఎస్ఎఫ్ ఉందని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ ప్లేలిస్ట్లో మీకు నేను ఇచ్చినటువంటి టోటల్ 30 వీడియోస్లో 1 అండ్ 2 యూనిట్ ఉంది, చెక్ చేసుకోండి. క్లియర్గా మీరు ఫుల్కి ఫుల్ మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు బేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి మీకు ఏంటిదంటే ఇంటీజర్స్ అండ్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్, రైట్? ఈ ఫస్ట్ యూనిట్లో ఎలా చదవాలి, మీకు అసలు ఏమి రాని వాళ్ళు ఎలా చదవాలి, ఇప్పటి వరకు చదివిన వాళ్ళు ఎలా రివిజన్ చేయాలి, మెథడ్స్ ఏ విధంగా డివైడ్ చేయాలి, ఎలా అడుగుతారు అనేది నేను ఒక స్ట్రాటజీ చెప్తాను. ఆ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. మినిమం మార్క్స్ అయితే పక్కా స్కోర్ చేస్తారు. అండ్ 3, 4, 5 యూనిట్స్ గురించి మీరు ఏమంటారు అని నాకు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు పోస్ట్. ఎందుకంటే నేను చెప్పిన వాటి గురించి అయితే పర్ఫెక్ట్గా చెప్పగలను ఎక్కడొస్తుందని. 3, 4, 5 అనేది జస్ట్ మై అజంప్షన్. అది కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోకు లైక్ ఇచ్చి మరి కమెంట్ చేయండి, అప్పుడే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వీ హ్యావ్ 1 more డే. చూడండి నాన్న, ఫస్ట్ మనకి ఈ క్వశ్చన్ 2 and 3లో అడుగుతారు. లాంగ్లో చెప్తున్నాను, షార్ట్లో ఎలా వస్తుందో కూడా చెప్తాను. కంపల్సరీ డామ్ షూర్ 100% క్వశ్చన్ అంటే జీసీడీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ డిఫైన్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్ అని అడగొచ్చు, అండ్ వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అడగొచ్చు, అండ్ గ్రేటెస్ట్ ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చేసి డివిజన్ మెథడ్ నుంచి ప్రైమ్ జీసీడీ ఫైండ్ అవుట్ చేయమంటారు. చూడండి అమ్మా, ఒకటి డివిజన్ మెథడ్, ఇంకొకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ కెనానికల్ ఇవి రెండు ఒకటే. అండ్ యూక్లిడియన్ అల్గారిథం యూస్ చేసి కూడా మనం జీసీడీ కనుక్కోమంటారు. అందులో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ప్లేలిస్ట్ అంత పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా అసలు బేసిక్ రాని వాళ్ళు కూడా చేయగలుగుతారు. ఓకేనా? ఈ 4లో కంపల్సరీ ఒక క్వశ్చన్ 100% దిగింది, రాసి పెట్టుకోండి. దాని తర్వాత ఇంకొకటి ఏంటిది అని అంటే ఫెర్మాట్స్ నెంబర్. ఈ ఫెర్మాట్స్ నెంబర్ అనేది మనకి ఎలా చెప్పానంటే, నేను ఫెర్మాట్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ చెప్పాను. ఏమేం చెప్పానంటే ఇక్కడ ఫెర్మాట్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ ఉంది నాకు. ఓకే, దాని తర్వాత ఫెర్మాట్స్ నెంబర్ ఆఫ్ జనరలైజ్డ్ మెథడ్ కూడా చెప్పాను. ఈ రెండు చూసుకోండి, మీరు ఫెర్మాట్స్ మీద ఏది వచ్చినా చేయగలుగుతారు. ఇంకా వీలైతే 1 డేలో ఏదైనా కుదిరితే ఫెర్మాట్స్ మీద పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్. దాని తర్వాత ఈ ఫెర్మాట్స్తో పాటు మీరు వాట్ ఈస్ అ ప్రైమ్ నెంబర్, వాట్ ఆర్ ద ఇంటీజర్స్, హౌ టు డూ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద ఇంటీజర్స్, ఇది బేసిక్ చూసుకోండి, షార్ట్లో కూడా కవర్ అవుతుంది. దీని తర్వాత ఇంకొక లాంగ్ బిట్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, నేను ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఇది కంపల్సరీ చెక్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తారా, ఎలా చేస్తారో నాకు అనవసరం. 1కి 4 సార్లు రాయండి. రాని వాళ్ళైతే షూర్ నేర్చుకోండి, షూర్ క్వశ్చన్. దాని తర్వాత కొంతమంది ఓన్లీ అదొకటే నేర్చుకొని పోతారు, కాదు, జీసీడీ కూడా కంపల్సరీ. తర్వాత డామ్ షూర్ క్వశ్చన్ అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా యూక్లిడియన్ విత్ లీనియర్ కాంబినేషన్. ఇది నేను యూక్లిడియన్ విత్ లీనియర్ కాంబినేషన్ అనే చెప్పాను. జస్ట్ ఒక ½ an hour బ్యాక్ నేను ఈ వీడియోకి 5 months బ్యాక్ పోస్ట్ చేసి యాడ్ చేశాను. దానికి నేను లీనియర్ డైఫాంటైన్ ఈక్వేషన్ అని పేరు. దాన్నే మనం ఏమంటామనంటే ఏఎక్స్ ప్లస్ బీవై ఇజ్ ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ ఏ కామా బి. దీని మీద నేను 2 వీడియోస్ చేశాను, చెక్ చేసుకోండి. ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీ జీసీడీ మీద మీరు యూక్లిడియన్ ఇచ్చినా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చినా చేయగలగాలి. అదొక క్వశ్చన్ షూర్ షార్ట్. అండ్ ఫెర్మాట్స్ నెంబర్, ఫెర్మాట్స్ ఫ్యాక్టరైజేషన్, ఫెర్మాట్స్ జనరలైజేషన్ ఒకటి. అండ్ అనదర్ వన్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. అండ్ ద లాస్ట్ వన్ యూక్లిడియన్ విత్ లీనియర్ కాంబినేషన్, దట్ ఈస్ ద డైఫంటైన్ ఈక్వేషన్స్. ఓకే, దీన్ని యూక్లిడియన్ అని చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఫామ్ లో ఉంటుంది, నేను ఇంట్రో పెట్టాను. ఓకే, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ యూనిట్ 1. ఈ యూనిట్ 1లో ఇంకా ఏమైనా ఉన్నాయి అని అంటే మీరు ఏం చేయండి అమ్మా,
వెల్ ఆర్డర్డ్ ప్రాపర్టీ అంటే ఏంటిది, డివిజిబిలిటీ అంటే ఏంటిది, అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంటీజర్స్, ఈ బేసిక్స్ అన్ని మీ దగ్గర నోట్స్ ఉంటే చూసుకోండి. ఆ ఒకటి రెండు నేను చెప్పానో లేదో తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సెకండ్ యూనిట్, ఇది ఏ ఒక్కరు వదిలేయద్దు, నోట్ చేసుకోండి. విల్ డిస్కస్ సెకండ్ యూనిట్. చూడండి అమ్మా, ఇందులో షూర్ డైరెక్ట్ డామ్ క్వశ్చన్స్ నేను చెప్తాను మీకు. ఇదే ప్లేలిస్ట్లో మనకి ఎన్ని వీడియోలు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 వీడియోస్ ఉన్నాయండి కాంగ్రియన్స్ మీద. ఈ 9 వీడియోస్ పర్ఫెక్ట్గా చదవండి, మీకు 14కి 14 మార్క్స్ 100% వస్తాయి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, అసలు కాంగ్రియన్స్ మీద నేను బేసిక్ చెప్పాను, కంపల్సరీ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి. దాని తర్వాత ప్రీవియస్గా అడిగినటువంటి ప్రాపర్టీస్ ఆఫ్ కాంగ్రియన్స్ విత్ థియరమ్స్ కూడా చెప్పాను, అది నేర్చుకోండి. అండ్ షార్ట్ రెసిడ్యూ క్లాసెస్ ఆఫ్ మాడ్యులో ఎం మీద నేర్చుకోండి. అండ్ ఇంకా రెండు ఎక్కడి నుంచి అడుగుతారు మేడం అంటే, చైనీస్ రిమైండర్ థియరం యూజ్ చేసి లీనియర్ కాంగ్రుయెన్స్ సాల్వ్ చేయమంటారు. ఇది నేను రీసెంట్గా చెప్పాను, మన ప్లేలిస్ట్లో ఉంది, ఓకేనా. అండ్ రీసెంట్గా పోస్ట్ కూడా చేశాను. అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చేసి లీనియర్ కాంగ్రుయెన్స్ ఇది నార్మల్గా చేయమంటారు, లేదా ఇదే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ని చైనీస్ రిమైండర్. షూర్ 100% క్వశ్చన్. ఇదంతా ఏం కాదబ్బా, అసలు మీకు యూట్యూబ్ మొత్తం ఎతికినా నేను చెప్పినట్టు లీనియర్ కాంగ్రుయెన్స్ ఎవ్వరు కూడా అంత క్లియర్గా అసలు ఇలా ఉంటుంది, ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి మోడ్ ఎంలో దేంతో డివైడ్ చేయాలి, ఎలా చేయాలి అనేది లాస్ట్లో ఒక వీడియో, దట్ ఈస్ వీడియో లాస్ట్ నుంచి 3rd 4th వీడియోస్ అండి, చాలా క్లియర్గా చెప్పాను. ఇలా చూడంగానే అర్థమవుతుంది, ఎందుకంటే మీకు ఏ టెక్స్ట్ బుక్ కాదు, ఏ సార్ కూడా అంత క్లియర్గా చెప్పలేదు. చాలా మీకు రివైజ్డ్ వర్షన్లో ఇచ్చాను కాబట్టి మిస్ అవ్వద్దు. ఈ 9 వీడియోస్ పర్ఫెక్ట్గా ఉండండి. ఇదంతా ఒకటే ప్లేలిస్ట్లో ఇచ్చాను. ఎంఎస్ఎఫ్ ఆర్ ఇలా ఉంది, ఎంఎస్ఎఫ్ ఆర్ నెంబర్ థియరీ అని ఇచ్చాను. కింద మోర్ క్లిక్ చేయండి, ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోండి. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కింద మన వాట్సాప్ ఛానల్ ఉంది, అక్కడికి వెళ్ళి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. గ్రూప్లో కావాలంటే మీరు ఏ మెటీరియల్ కావాలన్నా మీరు అడగొచ్చు, ఎవరైనా ఉంటే మీకు పోస్ట్ చేస్తారు. ఓకే బేటా, అర్థమైంది కదా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ సెకండ్ అండ్ ఫస్ట్ యూనిట్. కంపల్సరీ లీనియర్ కాంగ్రియన్స్ మీద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చి నార్మల్గా సాల్వ్ చేయమని, లేదా చైనీస్ రిమైండర్ యూజ్ చేసి సాల్వ్ చేయమని అడుగుతారు. అండ్ ఇంకొకటి, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి ఎప్పుడు నో సొల్యూషన్ అవుతుంది, ఎప్పుడు యూనిక్ సొల్యూషన్ అవుతుంది, అండ్ ఎప్పుడు ఇన్ కాంగ్రుయెంట్ అవుతుందని ఒక వీడియో చెప్పాను, అది కూడా అస్సలు మిస్ అవ్వద్దు. షూర్, ఈ 9 వీడియోలు కొంచెం ఓపికతో వినండి, 14 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. కంపల్సరీ వీడియోకి లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, క్లాస్మేట్స్ అందరికీ. ఎందుకంటే ఎన్టీఏ ఇప్పటివరకు ఎవరు పోస్ట్ చేయలేదు, నా ప్లేలిస్ట్లో నా వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీకోసం నేను పోస్ట్ చేయడం జరుగుతుంది బేటా. రిమైనింగ్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, comment compulsory.